ఎక్కడున్నా వాళ్లే కదా. సో స్పందించాలి కదా అనే ఉద్దేశం అయి ఉండొచ్చు ఆవిడ. అదిగాక ఆయన ముఖ్యమంత్రి అయినా ఆయనకు పడిన ఓట్లన్నీ క్రిస్టియన్స్ ఓన్ చేసుకున్న ఓట్లే కదా. 30%, ఇప్పుడు 39% అని ఆయన చెప్పుకుంటున్నాడంటే అందులో 35% క్రిస్టియన్ ఓట్లే అతనికి మెల్ట్ అవుతాయి. అన్ని కమ్యూనిటీస్ లో నుంచి కన్వర్ట్ అయిన క్రిస్టియన్సే వేశారు ఓట్లు ఆయన. సో ఎక్కువ మంది క్రైస్తవులు నిన్ను నమ్ముతున్నారు, నువ్వేదో మాకు చేస్తావని. అలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు గొంతెత్తి మాట్లాడాలి కదా, నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు అంటే నువ్వు కూడా కన్వీనియంట్ పాలిటిక్స్ చూసుకుంటున్నావు అనేది ఆ ఉద్దేశం అయి ఉండొచ్చేమో. లేకపోతే వాళ్ళిద్దరి మధ్య అంతర్గతంగా ఇంకేమున్నాయో తెలియదు. క్రైస్తవుల భూములు ఏమన్నా వాటికి సంబంధించి ఏమన్నా పెండింగ్లు ఉన్నాయో మరి ఏంటో తెలియదు. సో ఆవిడ ఎక్కువ ఫోబియా పట్టుకుందంటే ఏదో ఒక తీగ, అంటే వాళ్ళ బేస్ అదే కాబట్టి, ఆ క్రైస్తవుల ఓట్లు అవే బేస్ కాబట్టి ఆవిడ ఎలా అయినా సరే ఆ క్రిస్టియన్ ఓట్లను తన వైపుకు మలుచుకోవాలనే దీనిలో అయి ఉండొచ్చు. లేకపోతే ఆ ఈక్వేషన్ ఆమెకే తెలియాలి ఎందుకు అదే మాట్లాడుతుందంటే. ఇంకా మిగతా చాలా ఉన్నాయి, రాష్ట్రానికి ఆయన చేసిన చండాలం చాలా ఉంది, అది కూడా మాట్లాడొచ్చు. అవి కూడా మాట్లాడతానే ఎక్కువ ఇదే స్ట్రెస్ చేస్తా ఉంది. రైట్. ఇంకోటి నిన్న చూశారు, పులివర్తి నాని మీద హత్యాయత్నం కేసులో మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడిని అరెస్ట్ చేశారు. రెడ్ బుక్ నిన్న మొత్తానికి బూజు దులిపి ఓపెన్ చేసినట్టుగానే చూడాలా. దీంతో ఇంతవరకు అరెస్ట్ అంటున్నారు కానీ ఫస్ట్ ఈ రెడ్ బుక్ ఎప్పుడో ఎలక్షన్ అప్పుడే ఎలక్షన్ కమిషన్ ఓపెన్ చేసిన రెడ్ బుక్ అండి. దాన్ని ఎన్డీఏ కూటమికి ఆపాదించకండి. ఎందుకంటే ఎన్నికల జరిగిన అల్లర్ల తాలూకా ఫైల్ అయిన కేసులు అప్పటి నుంచి నిందితులు వాళ్ళు ఆయా రాష్ట్రాల్లో పాస్పోర్ట్లు పట్టుకొని ఎక్కడెక్కడో దేశాల్లో తిరుగుతా దొరకకుండా తప్పించుకొని తిరుగుతా ఉన్నారు. అదే నిన్న దొరికాడు కాబట్టి అరెస్ట్ చేశారు. ఆల్రెడీ లూకస్ నోటీస్ ఇచ్చారు కాబట్టి అతని కోసం వెతుకుతున్నారు కాబట్టి అతను ఏదో ఎయిర్పోర్ట్ లో దొరకంగానే అరెస్ట్ చేశారు. అతని కోసం గాలింపు చర్యలు అనేది గొడవలు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన దగ్గర జరుగుతుంది. అబ్స్కాండ్ అయిపోయారు కదా. ఇప్పుడు కూడా చాలా మంది బడాబాబులు అబ్స్కాండ్ అయ్యే ఆలోచనలు ఉన్నాయి. ఎందుకంటే సిబిఐ రంగంలో దిగుతుంది కాబట్టి చాలా మంది ఒక్కొక్కళ్ళు 20-30 పాస్పోర్ట్లు రెడీ చేసుకొని పెట్టుకున్నారు. పెద్ద పెద్ద బడాబాబులు, కార్పొరేట్ కంపెనీ ఇదిలో అంతా అవినీతి కుంభకోణాలన్నీ చాలా పెద్ద పెద్ద కుంభకోణాలు వెలుగులో రాబోతున్న ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి అందరూ ఇంక ఇదే నెక్స్ట్ విజయ్ మాల్యా లాగా చెక్కేద్దాం వేరే దేశాలు కానీ చూస్తున్నారు. ముందుగానే పగడ్బందీగా ఎవరైతే నిందితులో వాళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేసి విచారణ చేస్తే బాగుంటది, అప్పుడే దొరుకుతారు. లేకపోతే తప్పించుకునే ఆలోచనలోనే ఉన్నారు. రెండోదండి, ఉప ముఖ్యమంత్రి గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారట. గ్రామ మండల స్థాయిల్లో రోడ్లకి టోల్స్ వసూలు చేసే టోల్ గేట్లు పెట్టి టోల్స్ వసూలు చేసే రహదారులు నిర్మించాలి. అంటే ఒక రకంగా ఇది ప్రోగ్రెసివ్ థాటే. అంటే పాక్షికంగా దీన్ని నేను సమర్థిస్తాను. ఎందుకంటే మన డబ్బులతో మనం డెవలప్ చేసుకొని రాష్ట్రంలో చేతిలో ఖాళీ చెప్ప